పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు మరియు శుభములు తెలియచేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, దేవుని జీవవాక్యమును మనము ఆత్మ సంబంధమైనటువంటి సంగతిగా గ్రంథములో నుంచి ధ్యానించుచు ముందుకు సాగుదాం. దేవుడు మనకిస్తున్న ఉన్నతమైనటువంటి ఉపదేశం ఎంత గొప్పదో దానిని మనమందరము కూడాను భక్తి శ్రద్ధలతో ధ్యానిద్దాం. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. దేవుని ప్రియులారా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవా, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములునైనా మా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మీకు చెల్లించి అర్పించి ఆరాధిస్తూ ఉంటున్నాం. తండ్రి, ఈ సమయమున మేము మీ జీవవాక్యమును ధ్యానించుకొనుచు ఉంటుండగా మీ మాటలు మా ఆత్మీయ జీవితానికి పరలోకపు మన్నా అయి ఉంటుండగా, ఆత్మీయ ఆహారమై ఉంటుండగా వాటిని విని గ్రహించి గైకొని అనుసరించి ఆత్మీయంగా ప్రభువులో బలపడునట్లు సహాయము చేయమని మీ మాటలు వినుచున్న మీ బిడ్డలందరినీ దీవించమని యేసు ప్రభువు నామమునని ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రియులారా, దేవుని వాక్యము మానవ జీవితానికి ఎంతో అవసరమై ఉన్నది. అట్టి అవసరమై ఉన్నటువంటి దేవుని వాక్యం మనల్ని ఏమని అడుగుతుంది అని మనం ఆలోచిస్తే ఆ సంగతి మనము దేవుని సన్నిధిలో గ్రహించగలిగితే ఈ రీతిగా దేవుని యొక్క వాక్యం మనల్ని అడుగుతూ ఉంది. ఏ రీతిగా అంటే, కృతజ్ఞత కలిగి ఉన్నావా అని అడుగుతూ ఉంది. దేవుని వాక్యం అంటే దేవుడు అడుగుతూ ఉన్నాడు మనల్ని, కృతజ్ఞత కలిగి ఉన్నావా? కృతజ్ఞత కలిగి ఎందుకు ఉండాలి? మానవుడు దేవుని సన్నిధిలో అది కలిగి ఉండవలసిన ప్రధానమైనటువంటి గుణం. మనుషుడు దేవుని ఎదుట కలిగి ఉండవలసిన ఆత్మీయ స్వభావం కృతజ్ఞత భావం అనేది. మరి ఈ కృతజ్ఞత భావం అనేది మనుష్యుడు దేవుని ఎదుట కలిగి ఉన్నాడా? మనిషి దేవుని విషయములో ఆ రీతిగా కృతజ్ఞత భావముతో ముందుకు సాగుతున్నాడా? చూద్దాం. ఈ విషయాలు మనం ఆలోచిద్దాం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16 నుండి 18 వచనాల వరకు మనం చూస్తే ఈ 3 వచనముల సముదాయం భక్త పౌలు గారి ద్వారా దేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి సంగతి ఏంటో మనం ఆలోచిద్దాం. వెలువడుతున్న సత్యం మనం ఇక్కడ చూద్దాం. దేవుని మాట చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16 నుండి 18 వరకు. ప్రతి విషయము నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయములలో దేవుని చిత్తం. దేవుని చిత్తం ఎవరి విషయములో? దేవుని పిల్లల విషయములో దేవుని చిత్తం. ఆత్మీయుల యొక్క విషయములో, వారి కార్యక్రమములలో, వారి యొక్క జీవిత విధి విధానములలో దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంది. ఏది అంటే, ప్రతి విషయము నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది. ప్రతి విషయం అంటే ప్రతి పనిలో దేవునిని గూర్చిన భావం, దేవుని పిల్లలముగా మనం కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అని భక్త పౌలు మహానుభావుడు క్రైస్తవ లోకానికి చెబుతూ ఉంటున్నాడు. యావత్తు క్రీస్తు సంఘాలకు చెబుతూ ఉంటున్నాడు. సార్వత్రిక సంఘానికంతటికి కూడా ఈ సందేశాన్ని నాడే చేరవేస్తూ వచ్చాడు. గమనించాలి ప్రియులు. ఎందుకని అంటే, ఈ కృతజ్ఞతా భావం అనేది ఎందుకు మనలో ఉండాలి? ఎందుకు క్రైస్తవునిలో కానీ లేక మిగిలినటువంటి వారిలో కానీ ఎందుకు ఈ గుణం అనేటటువంటిది వారిలో ఉట్టి పడేటట్టుగా కనబడాలి అంటే, దేవుడు మనలను
ఎంతో కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నందుకు, దేవుడు ఎంతో మనలని తన కృప మహదైశ్వర్యము చేత సంరక్షిస్తూ ఉన్నందుకు, ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన తోడు, ఆయన నీడ, ఆయన మనకు చేస్తున్న సహాయం, మనకిస్తున్న ప్రాణాత్మ దేహముల యొక్క సముదాయం, ఇవన్నీ సామాన్యమైనవి కావు. ఇవన్నీ కేవలము మనము మాటలతో చెప్పుకొని మరచిపోయేంత సులువైనవి కావు. దేవుడు మన పట్ల ఇంత గొప్ప ఉన్నతమైనటువంటి ఆయన దయాదృష్టిని నిలిపి ఉంటున్నాడు. మరి దేవుని దయాదృష్టి నిలిపి దేవుని యొక్క అనుగ్రహము పొందుతున్నటువంటి మనమెల్లరలము, దేవుడే తన దయాదృష్టిని మన మీద నిలిపితే ఆయన దృష్టి నిలిపిన మనమేం కావాలి అంటే, ఆయన నామస్మరణలో, ఆయన నామ ఘనత కొరకైనటువంటి కార్యములలో మనమెల్లరలము కూడాను ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ నిత్య నూతనము గావించబడిన ఆత్మీయతతో ప్రభువైన యేసుక్రీస్తు నామమున పొందిన పరిశుద్ధాత్మ ప్రేరణ, ఆ ఆత్మ ప్రేరేపణతో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లింప బద్ధులమై ఉండాలి. దేవుని పరిశుద్ధతను ఘనపరచేటటువంటి ఆ ఆధ్యాత్మిక తీవ్రత కలిగినటువంటి వారలమై మనం ఉండాలి అని మనకు వాక్యం బోధిస్తూ ఉంది. దేవుని ప్రియులారా గమనించండి, ఈ కృతజ్ఞతా భావం అనేది లేకపోతే దేవుని పిల్లలముగా మనము మన ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించడం చాలా కష్టం. అది చాలా మనకు శక్తికి మించిన పని అవుతుంది. ఎందుకు అంటే, కృతజ్ఞత కలిగినటువంటి వారలముగా మనం ఉంటే దేవుడు కృతజ్ఞత భావము కలిగిన వారిని చూసి సంతోషిస్తూ ఉన్నాడు. ఇంకా వారికి మేలు చేయుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. చేసిన మేలులు మరచిపోతున్న వారికి ఎవరైనా మేలులు చేస్తారా? వరుసగా చెయ్యరు. భూలోకములో కూడా మనుషుల మధ్య మనుషులు కూడా ఏవైనా కొన్ని కార్యక్రమాలు చేసుకోవాలంటే, కొన్ని పనులు ఏవైనా ఒకటికి రెండు జరిగించుకోవాలంటే చేసిన పనిని బట్టి స్పందిస్తూ రావాల. మేలు పొందినవారు ఇతరుల చేత సహకారముగా ఏదైనా అనుభవిస్తున్నటువంటి వారలరు దానికి స్పందించాల. మీరు మాకు పలానది చేశారండి, మీరు ఆ రోజు మాకు ఇది చేయకపోయి ఉంటే మేము కష్టపడేవాళ్ళం, మేము చాలా బాధపడేవాళ్ళం, ఈరోజు మా కష్టం తప్పింది, మా బాధ తీరింది, దానికి దేవుడు మిమ్మలను సాధనముగా వాడుకున్నాడు, లేక మీరు మాకు సహకారంగా ముందుకొచ్చారు అని మనకేదైనా భౌతికమైన జీవితానికి మేలు కలిగితే, ఇంటికో ఒంటికో మన యొక్క ధనమునకో ధాన్యముకో అవసరానికి ఏదైనా కూడా మనకు ఎవరైనా సహకారంగా తటస్థపడి ముందుకొచ్చి మేము ఉన్నామని మనకు భరోసానిచ్చిన వాళ్ళగా ఉంటే వాళ్ళను మనము చాలా 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 గౌరవిస్తూ ఉంటాం. చాలా ఎక్కువగా వారి పట్ల మనము విధేయత చూపుతూ ఉంటాం. వాళ్ళ కనపడగానే మనం కొంత అణిగిపోతాం, అణుకువకు లోనైపోతాం. ఎందుకు అంటే వారు మన పట్ల చూపిన ప్రేమ, మనకు చేసిన సహాయం, మనకు వాళ్ళు ఇచ్చిన చెయ్యుత తోడుపాటు మన స్థితిని మార్చింది, మన గతిని మార్చింది, మన స్థితిగతిని మార్చింది వారి చెయ్యుత గనుక మనం ఏం చేస్తామంటే వారికి కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేస్తాం. వారు దేవుని యొక్క ప్రతినిధులుగా ఒకానొక సమయమున మనకు కనబడతారు. దేవుడు మిమ్మలను మాకిచ్చాడు, దేవుడు మాకు మీరిచ్చినటువంటి అవకాశం సదుపాయమని కూడా మనము అంటూ ఉంటాం. గమనించండి దేవుని ప్రియులు, అంటే దేవుడు ఎప్పుడూ కూడాను తాను చేసినటువంటి మేలు విషయమై మనుష్యుడు మరచిపోకూడదనే అలాగున కృతజ్ఞతా భావముతో మీరు ఉండండి అంటున్నాడు. మనుష్యుడు చేసిన సహాయం మరచిపోతే మళ్ళా ఎప్పుడైనా మనం సహాయం కోరి వెళితే పెద్దగా స్పందించడు కదా, పెద్దగా మన విషయమై కూడా ఏమాత్రము తను చురుగ్గా ఉండడు. చూద్దాంలే తర్వాతలే అంటూ ఉంటాడు. అదే మనం అతడు చేసినటువంటి దానికి వెంటనే స్పందించి మనం కూడా ఏదైనా కూడా మనవలైనటువంటిది ఒక మాట, ఒక చిన్న కార్యము, లేకపోతే ఏదైనా ఒక చిన్నది మనకు చేతనైనదో చేయగలిగితే అతడు ఎప్పుడైనా ఎక్కడైనా మీకు మేము అందుబాటులో ఉంటాం, మీకు మేము సహకారంగా ఉంటామంటారు. మనిషికి ఇలాంటి పరిస్థితి ఉంటే
మనిషే ఇలాగున కోరుకుంటా ఉంటే వెనువెంటనే తనకు చేసిన దానికి ప్రతిఫలం. మరి పరలోకమందున్న దేవుడు భూమి మీద ఉన్న మానవులమైన మనకు చేస్తున్నటువంటి మేలులు ఎన్ని తెలుసు నా ప్రియులారా? చెప్పనలవిగానన్ని ఎన్నో ఉన్నాయి. చెప్పనలవిగానన్ని అని నేను దాటవేయడం లేదు. అవి లెక్కకు మించి ఉన్నాయి. చెప్పితే గనక, పట్టి కడితే గనక అవి మన చేతిలో రాయలేవు. మనకున్న కళాలు సరిపోవు. అంటే కళాలు సరిపోవు అంటే కనుక ధాన్యం మూడ్చే కళాలు కాదు, కలములు అంటే పెన్నులు, పేపర్లు సరిపోవు. ఎందుకు తెలుసునా? బైబిల్ అంటది. కీర్తనల గ్రంథము 49వ కీర్తన 7వ వచనం చూస్తే, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరునిని విమోచింపలేడు అంటా ఉంది వాక్యం. ఎవడును చిన్నపాటి సహాయం చేసిన వాడైనా, పెద్దపాటి సహాయం చేసిన వాడైనా కేవలం సహాయము వరకే చేయగలుగుతాడు. కానీ ప్రాణాత్మ దేహములకు సంబంధించినటువంటి భద్రతను కలుగజేయలేడు. అట్టి ప్రాణ విమోచనమును ఏ మనుష్యుడు కూడా చెయ్యలేడు. ఏ మనుషునికి కూడా అది వల్ల పడదు. మరి ఇది ఎవరికి సాధ్యమవుతుంది అంటున్నాడు కదా ఆ కీర్తనాకారుడు అంటే, అది దేవునికి మాత్రమే, దేవుడు మాత్రమే చేయగలిగింది. అన్న తమ్మునికి చేయలేడు, తమ్ముడు అన్నకు చేయలేరు, అక్క చెల్లెలికి చేయలేదు, చెల్లెలి అక్కకు చేయలేదు. ఇంకా మనం వెలిగితే కనుక కొడుకు తండ్రికి చేయలేడు, తండ్రి కొడుకుకు చేయలేడు, తల్లి కూతురికి చేయలేదు, కూతురు తల్లికి కూడా చేయలేదు. ఏమి చేయలేదు అంటే ప్రాణ రక్షణ సహాయ సహకారం, ప్రాణాత్మ దేహముల భద్రత, ప్రాణాత్మ జీవముల ఊపిరికి సంబంధించిన రక్షణను ఏ మనుష్యుడు ఇంకొక మనుషునికి చెయ్యలేడు, చెయ్యజాలలేడు కూడా, చెయ్యజాలడు. ఎందుకు అంటే అది మనుషుని వశమున లేదు. నేను చెయ్యాలంటే నా పిల్లలకు నా వశములో లేదు, వాళ్ళు చేయాలి నాకు అంటే వాళ్ళ వశములో లేదు. మరి అది ఎవరి వశములో ఉంది, ఎవరి చేతిలో ఉంది అంటే అపోస్తలుల కార్యములో 17వ అధ్యాయము 24-25 వచనములు చెబుతూ ఉందేమంటే, ఆయన అందరికీ జీవమును ఊపిరిని ధారాళముగా దయచేయువాడు. ఆయన ఎవరు? ఆయన పరలోకమందున్న మన కన్నతండ్రి అయినటువంటి దేవదేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు ఆయన. గమనించాలి, ఆయన అందరికీ, తల్లులకు పిల్లలకు, పెద్దలకు చిన్నలకు, ఉన్నవారికి లేనివారికి, అనాథలకు అధములకు, అందలము మీద ఉన్నవారలకు, ఆస్తిపరులకు, అలాగే ఐశ్వర్యవంతులకు, అందరికీ ఎవరంట జీవాన్ని ఊపిరినిచ్చేది? పరమందున్న దేవుడు. ఆయన మాత్రమే ఇవ్వగలిగింది. ఆయన చేతుల్లోనే ఉంది. ఎందుకు తెలుసునా? ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారముగా అది చరిత్ర చెబుతున్న సత్యం. ఆది మానవునికి దేవుడు ఊదిన తన యొక్క జీవం, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రముల గుండా జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. చెలించుటకు మనుషుడు లేచాడు, నడిచాడు, చూశాడు, మాట్లాడాడు, భూమి మీద ఉనికి కలిగి జీవిస్తూ ఉన్నాడు. గమనించాలి, అంటే దేవుడే ఇవ్వగలిగినది. ఒక్క దేవుడే ఇది చెయ్యగలిగింది. ఏ కులానికైనా, ఏ మతానికైనా, ఏ ప్రాంత ప్రదేశములో ఉండేటువంటి ప్రజలకైనా పరలోకమందున్న దేవుడే, జీవము కలిగినటువంటి దేవుడే జీవునికి జీవాన్నిచ్చినడు. మనము జీవులం, జీవింప చేస్తున్నది దేవుడు. జీవింప చేస్తున్న దేవునికి జీవిస్తున్న మనం కృతజ్ఞత భావం కలిగి ఉండకపోతే ఎట్లా? కృతజ్ఞత కలిగిన వారలముగా మనము దేవుని సన్నిధిలో ఆయనను మనము సేవించకపోతే ఏమైనా మన జీవితానికి అర్థం ఉంటుందా? గమనించండి, ఈరోజు మనం చలిస్తున్నాం భూమి మీద అంటే, ఈరోజు మనం భూమి మీద ఇలా ఉనికి కలిగి ఉన్నామంటే మన ఈ చలనం, మన ఉనికి ఎక్కడి నుంచి మనకు లభ్యమైంది? ఎవరు మనకిచ్చారు దీన్ని?
దేవుడు అని చెబుతున్నాయి గ్రంథములోని సంగతులు. దేవుడు అని అంటున్నారు ప్రవక్తలు, దేవుడు అని చెబుతున్నారు మనకు ముందటి తరం వారైనటువంటి ఆత్మీయులు. మరి ఇన్ని చెబుతున్నా మనకు స్పందన లేదే, మనకు చలనమే లేదే. దేవా, నువ్వు మాకింత చేస్తున్నావా? నువ్వేనా మాకు ఈ మేలు చేస్తున్నది? మేము అనుకోలేదే, మాకు తెలియదే అని స్పందించడం లేదే మనుష్యుడు. గమనించండి, మనుషుల మధ్య మనుషులు, వారి వారి క్రియలు, వారి వారి యొక్క ఆలోచన విధాన మాట మంతులు అనేకములై ఉన్నాయి, అలవి కాకుండా ఉన్నాయి. కానీ దేవుని యొక్క సహాయము పొందుతూ భూమి మీద బ్రతుకుతూ బతికిస్తున్న దేవుణ్ణి గురించి ఏ మాత్రము కూడాను మనుషునిలో కావలసినటువంటి ఆ కదలిక లేదు. దేవా నీకు స్తోత్రమునైనా అని చెప్పేటటువంటి ఆ విధేయత రావడం లేదు. ఎంత బాధ! నిజంగా ఇక్కడ కదా దేవుడు ఎంతో బాధపడుతూ ఉన్నది. ఇక్కడే కదా దేవుడు ఆ విషయమై ఎంతో వేదన చెందుతూ ఉంటున్నది. ఆయన బాధ చూద్దాం ఒక్కసారి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ప్రియులారా, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట మనం చూద్దాం. 21వ వచనం, మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునినిగా మహిమపరచలేదు. ఇదెంత బాధ! మోషే నాటి కాలములో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులోని రామషేతులో నుండి వారు వెలుపటికి వచ్చిన తర్వాత వారు పాలు తేనెలు ప్రవహించు కనాను దేశమునకు మోషే నాయకత్వము క్రింద నడిపించబడిన తర్వాత దేవుడు వారికి ఎన్నో మేలులు చేశాడు. ఎర్ర సముద్రమును చీల్చి అందులో నుంచి వారిని బయటికి నడిపించినాడు. అలా రాజూసినటువంటి ఫరోను అతని రథములను దేవుడు మరలా అక్కడ జలసమాధి చేశాడు. గండం గడిచింది వీరికి, వారు సముద్రములో మునిగిపోయారు. వీళ్ళు సముద్రము దాటుకొని బయటకు వచ్చారు, సినాయి పర్వతమునికి వచ్చారు. సినాయి పర్వతం మీద ఆ కొండ ఎక్కాడు మోషే గారు. కిందికి వచ్చేసరికి జనులు ఏమైపోయారు? అహరోనును బెదిరించి అహరోను చేత ఏం చేసినారు? ఒక పోత పోసిన దూడను చేసుకొని, ఒక ఆవు దూడను చేసుకొని, ఒక చతుష్పాద జంతువును వారి ముందుంచుకొని దానికి పల్లకి కట్టి ఊరేగిస్తూ, ఓ ఇశ్రాయేలు వినుము, ఐగుప్తులో నుంచి వెలుపలికి నడిపించిన యెహోవా ఇదే అని దేవుని యొక్క నామమును, ఆయన పరిశుద్ధమైనటువంటి పూజింపదగినటువంటి పేరును కించపరుస్తూ వచ్చారు, అవమానపరుస్తూ వచ్చారు. అక్కడ జరిగినటువంటి ఆ సంఘటన దేవుని మనసును బాధించింది. మోషేను పిలిచాడు దేవుడు. మోషే, నీ జనులు చెడిపోయారు అన్నాడు. నీ జనులు చెడిపోయారు. నీ సోదరుడైనటువంటి అహరోను కూడా వారికి ఒత్తాసు పలికి వారికి ఏకీభవించాడు. వినండి దేవుని మాట, దేవుని ప్రియులారా, ఆలోచించండి. ఎందుకు ఈ బాధ? ఎక్కడ ఈ బాధ తెలుసునా? ఇశ్రాయేలీయులలో వారికి దేవుడు చేసిన సహాయం మరచిపోయారు. 430 సంవత్సరముల కట్టు బానిస బ్రతుకుల్లో మగ్గిపోయినటువంటి వారి సుదీర్ఘకాలమైనటువంటి ఆ చెరకాలంలో నుంచి దేవుడు విడిపిస్తే, ఆ ఐగుప్తు కొలిమిలో నుండి, ఏమంటే ఆ ఇనుప కొలిమిలో నుండి, ఆ కష్టముల నుండి, ఆ బాధ నుండి, ఆ ఫరో చేతి క్రింద నుండి దేవుడు విడిపించేదానికి దేవుడు 10 తెగుళ్ళు ఐగుప్తు రాజు మీద, ఐగుప్తీయుల మీద దేవుడు 10 తెగుళ్లను కలగజేసి వీరిని వెలుపలికి రప్పిస్తే, వీరు వెలుపలికి ఏం చేస్తున్నారు? దేవునినిగా మహిమపరచకపోగా, దేవానికి స్తోత్రమని చెప్పకపోగా, దేవా నీవు చేసిన సహాయం అని అనకపోగా, దేవుని స్థానములో పోత పోసినటువంటి దూడను పెట్టి ఐగుప్తులో నుంచి మమ్మల్ని నడిపించిన యెహోవావు నీవే అంటున్నారంటే ఎంత బరి తెగింపో, ఎంత భయము లేనితనం! ఇది కదా దేవుని మనస్సును నొప్పిస్తున్నటువంటి విధానం. ఇదే కదా మనుష్య జాతిలో భయము లేనితనం అని దేవుడు చెబుతున్నటువంటి మాట. కృతజ్ఞతా భావం ఉందా మనిషికి? ఉందా అండి? గమనించండి.
ఈరోజు ఉన్నవాళ్ళు రేపు లేరు. ఇప్పుడు కనబడిన వాడు కాసేపటి కనబడడం లేదు భూమి మీద. అంటే ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ రీతిగా మరణం ఆవహిస్తుందో, మరణం ఎవరికి ఏ రీతిగా పట్టి పీడిస్తుందో, ఎవరిని మృత్యువు కౌబలిస్తుందో ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. అలాంటి రోజుల్లో బ్రతుకుతున్నటువంటి మనం సంవత్సరములకు సంవత్సరములు గడిస్తున్నాం భూమి మీద. కొన్ని పదుల సంఖ్యల సంవత్సర కాలం మనం భూమి మీద ఈ జీవముతో మనం చెలిస్తూ ఉంటున్నాం. ఎవరిచ్చారు ఈ భాగ్యం? ఎవరు ఇస్తున్నది ఈ జీవిత విధానం? దేవుడిచ్చింది కాదా? మరి దేవునికి స్తోత్రం చెల్లిస్తుంటున్నామా? మనం కూడా ఇప్పుడు ఈ 2023వ సంవత్సరం ఎక్కడికి వచ్చాం మనము? ఈ 2023వ సంవత్సరము ముగింపుకు వచ్చాం. ముగింపుకు వచ్చిన తర్వాత ఏమంటాం మనము? ఏమంటున్నాం చెప్పండి? సంవత్సరపు అంత ముగింపులోకి వచ్చాము, కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము అని ఏమంటున్నాం మనము చెప్పుకునేటటువంటి మాటలే చెప్పుకుంటున్నాం తప్ప మనకు ఇంత సహాయము చేసిన దేవుని విషయములో ఈ 365 రోజులు కాపాడుచున్నటువంటి దేవుడు, కాపాడిన దేవుడు మనకున్నాడు అని, దేవా ఓ దేవా నీవు చేసిన సహాయమయ్యా తండ్రి, నీవు చేసిన సహాయం ఇది, నువ్విచ్చినటువంటి ఆయుష్కాలం ఇది. నువ్వు భూమి మీద నన్ను బ్రతికించగా నేను బ్రతికానే తప్ప నా అంతకు నేను బ్రతకలేదని చెప్పగలుగుతూ ఉంటున్నామా? దేవుని ప్రియ సంఘమా, గమనించు. ఈ మాటలు వింటున్నటువంటి ఆత్మీయ జనాంగమా, గ్రహించు. దేవుడే మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసునా? వారు నన్నుగా మహిమపరచలేదంటున్నాడు. రోమాపత్రిక 1వ అధ్యాయములో 27వ వచనములో దేవుడు ఎంత వేదన పడితే ఆ మాట మళ్ళా చెప్పించాడు. క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల క్రితం మోషే గారి నాయకత్వంలో ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినటువంటి ఇశ్రాయేలీయులు సీనాయి పర్వతములో, సీనాయి అరణ్యములో వారు చేసినటువంటి పని అంతా ఇంత అనుకుంటున్నారా? వాళ్ళు చేసినటువంటి ఆ పని పరలోకమందున్న దేవుని మనస్సును నొప్పించింది, బాధించింది. అప్పుడు నొప్పించినటువంటి ఆ పని, అప్పుడు బాధించినటువంటి ఆ కార్యం దేవుడు ఎంతకాలం మర్చిపోలేకపోయాడు? క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల క్రితం జరిగితే క్రీస్తు శకం మరల మొదటి 100 సంవత్సరానికి దాన్ని తెచ్చాడు. మోషే గారి నాయకత్వంలో జరిగినటువంటి బాధాకరమైన పనిని పౌలు నాటి కాలములోకి వచ్చేసరికి, క్రొత్త నిబంధన కాలములో అపోస్తలుల యొక్క కార్యములలో, వారి యొక్క దేవుని పనులలో మరలా ఆ సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే మనుషులు దేవుని విషయములో ఎంత జాగ్రత్తగా ఉండవలసి ఉందో ఒక్కసారి మనం ఆలోచించాలి. కృతజ్ఞత భావం అనేది మనలో ఖచ్చితంగా ఉండి తీరాలి. కాపాడుతున్న దేవుని కాపుదలను మనం విస్మరించే వాళ్ళం కాకూడదు, మరచిపోయే వాళ్ళం కాకూడదండి. ఈరోజు ఉన్నవాళ్ళు రేపు లేరంటాం. మనం చాలా మనం వేదాంతాలు మాట్లాడతాం. ఈ పొద్దున్న వాళ్ళు రేపు లేదు పో, సత్యం మొన్నటికి 3 నాళ్ళు పో అంటారు. అనడం కాదు తేలిక. దేవుని ప్రియులారా, ఇలా నోరు జారడం కాదు సులువుగా. దగ్గరికి వస్తే, జారిన నోటి మాట దగ్గరికి వస్తే అర్థమవుతుంది. ఇప్పుడే అంటివి కదరా అంటారు కింద వాళ్ళు. పడిపోతే గనక, ప్రాణం వెళ్ళిపోతే, గొంతులో శ్వాస ఆడకపోతే చుట్టూ ఉన్న వాళ్ళు అంటారు, ఇప్పుడే అంటివి కదరా, ఇప్పుడే కదరా నింది. అప్పుడు గోడాటకం చూస్తే అర్థమవుతుంది. నోరుంది కదా అని మాట్లాడడం కాదు. గమనించండి, ఎంకలేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంటుందంట. ఎంకలేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంటుందంట. మాటలు కోటలు దాటేంత వరకు. దేవుని యొక్క వాక్యమును ఇలా పెట్టుకొని, కళ్ళ ఎదుట పెట్టుకొని, ఒళ్ళు దగ్గరగా ఉంచుకొని చదివి అనుసరించాలని దేవుడు చెబుతూ ఉన్నాడు. దాన్నే కృతజ్ఞత కలిగి ఉన్నావా అనే మాట. కలిగి ఉన్నావా? కృతజ్ఞత కలిగి, నీకెంత మేలు చేశాను, నీకెంత నేను సహాయం చేశాను, నా సహాయము నా మేలులు చులకనగా ఉన్నాయమ్మా నీకు అంటున్నాడు దేవుడు. దేవుడే అడుగుతుంటే మన దగ్గర జవాబు ఏముంది? లేదండి, మేము కృతజ్ఞతా భావముతో ఉన్నాం, ముమ్మారు మేము దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం, ఉదయమున నీకు స్తోత్రము తండ్రి అంటున్నాం, మధ్యాహ్నమున నీకు స్తోత్రం తండ్రి అంటున్నాం అనే ఒకవేళ అలాంటి ఆధ్యాత్మిక జీవితం ఈ మాటలు వింటున్నటువంటి మీలో ఉందా? ధన్యులు. మిమ్మును బట్టి దేవునికి స్తోత్రములు.
అయితే అట్ట కాకోకుండా దేవుడు ఎంత మేలు చేసినా, నీ ప్రాణ విమోచన క్రయధనముగా యేసుక్రీస్తు ప్రభువును బలి చేసి సమాధి చేసి ఆయనను తిరిగి లేపి నీ కొరకు ఆయనను బలి చేసి మరలా నిన్ను ఆ బలిలోనికి తీసుకుపోకోకుండా కాపాడిన నీ జీవితంలో స్పందన లేదా? నీ బ్రతుకులో అలాంటి చలనము లేదా? అలా కృతజ్ఞత భావము లేకపోతే, ఆ చలనము లేకపోతే దేవుని ప్రియులారా, బైబిల్ చెప్తుంది కృతజ్ఞత లేని వారందరూ కూలెదరు అని. గమనించండి, 109వ కీర్తనలో మనం చూస్తే 30వ వచనములో అక్కడ కీర్తనాకారుడైన దావీదు చెప్పిన మాట అదే. ఏం చెప్పాడు ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 109వ కీర్తన 30వ వచనం, నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించేదను, అనేకుల మధ్యన నేను ఆయనను స్తుతించెదను. ఎందుకు? దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరచు వారి చేతిలో నుండి అతన్ని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కన నిలిచి ఉన్నాడు. దరిద్రుడైన నన్ను, నా ప్రాణమును రక్షించి ఉన్నాడు ఆయన. ఎంత గొప్పగా చెప్పుకున్నాడు. ఆయన రక్షించకపోతే నేను ఉండేవాడిని కాదు. కృతజ్ఞత లేని వారు కూలిపోతారు, నాకు తెలుసు అది. సౌలు రాజుకు కృతజ్ఞత లేదు, అందుకే గిల్బోవ పర్వతం మీద అతడు కూలిపోయాడు. నోబు దేశములో ఉన్న యాజకులను చంపాడు, దేవుని సేవను అక్కడ భంగం చేశాడు, దేవుని సేవ జరగకోకుండా దాన్ని నిలుపుదల చేయించినాడు. రాజ్యకాంక్షతో కుమారునికి యోనాతానుకు పట్టం కట్టాలన్నటువంటి ఆ పట్టుదలతో దేవుని పట్ల కృతజ్ఞత భావము లేకుండగా తనకు తానుగా చేజేతులారా తన యొక్క స్థితిని కోల్పోయాడు, తన యొక్క చావును కొని తెచ్చుకున్నాడు. కృతజ్ఞత లేని వారు కూలుతారు, కృతజ్ఞత కలిగిన వారు సదాకాలము దేవుని కృపలో నిలిచి ఉంటారు. ఇది దేవుడు చెబుతున్న మాట, భక్తులు గ్రహించిన సత్యం. ఈ మాట వింటున్న ప్రియ సోదరుడా సోదరీమణి, నీవు నేను కూడా కృతజ్ఞత భావం కలిగి ఉండాలని యేసుక్రీస్తు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు. మీరు మమ్మలను అడిగిన మాటకై నీకు స్తుతి స్తోత్రాలు. కృతజ్ఞత కలిగి మేము ఉండాలని మీరు ఎంతగానో కోరుకున్నారు. అయితే కృతజ్ఞత భావం మాలో కొంతకు కొన్నిసార్లు లేకుండా పోతూ వచ్చింది, కొంతకు కొన్నిసార్లు ఉంటూ వచ్చింది. అలా ఉంటూ పోవడం కాకోకుండగా మేము ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగిన వారలముగా ఉండాలి అని తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5:16లో మీరు తెలియచేస్తూ వచ్చారు. అట్లు మేము జీవించున్నట్లు సహాయము చేయమని, అలాగున మేము ముందుకు సాగుటకు నీవు మాకు తోడై ఉండి నీ అనుగ్రహ ప్రాప్తము చేత మమ్మలను దీవిస్తూ రమ్మని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరటనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన పరలోకపు తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన దివ్య కృపయు, ఆదరణకర్త అయి ఉన్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, ఆదరణ సదాకాలము మనందరికీ తోడై ఉండి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రములు. దేవుడు దీవించునుగాక. మీ అందరికీ కూడా ముందస్తుగా నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉంటున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.